గాజువాక పంతులు గారి మేడ బీజేపీ కార్యాలయంలో టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిశారు. వచ్చే నెలలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావు గెలిపే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త కన్నంరెడ్డి నరసింగారావు బీజేపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు పిలుపునిచ్చారు. బీజేపీ పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు, కన్నంరెడ్డి నరసింగారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను జగన్మోహన్ రెడ్డి సైకో పాలన నుండి రక్షించుకోవాల్సిన బాధ్యత కూటమి సభ్యులుగా మనందరి బాధ్యత అన్నారు. రేపు జరగబోయే ఎన్నికలలో బీజేపీ జనసేన పార్టీల కుటుంబ సభ్యులందరూ సహాయ సహకారాలు అందించాలని పల్లా కోరారు. మన కూటమి అధికారంలోకి రాగానే తన విజయం కోసం పనిచేసిన ప్రతి ఒక్కరూ సముచిత స్థానం కల్పించడం జరుగుతోందని పల్లా హామీనిచ్చారు. జనసేన కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ మనందరం ఒక కుటుంబ సభ్యులాగా మనం కలిసిమెలిసి వెళ్దామని చెప్పి పెద్దలు, గౌరవనీయులు, మాజీ శాసనసభ్యులు, టీడీపీ జిల్లా అధ్యక్షులు మరియు టీడీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించబడ్డ పెద్దలు గౌరవనీయులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి, మరి కార్పొరేటర్ సోదరులు, మరి మనం బీజేపీ తరఫున ఎమ్మెల్యే సీట్కి గట్టిగా ప్రయత్నం చేసాం. మీ అందరికీ తెలిసిన విషయమే. దాని మీద అందరికీ ముఖ్య నాయకులతో మేము అందరికీ తెలియజేయాలి కాబట్టి ముందుగా మీకు సమావేశం పెట్టుకున్నామండి. పొత్తులో భాగంగా జనసేన, బీజేపీ, టీడీపీ తరఫున సీట్లు పంపకాలు జరిగాయి. నిన్న రాత్రి వరకు మేము ఢిల్లీలో ఉన్నాం. నా పేరు కూడా బీజేపీ తరఫున వెళ్ళింది. విశాఖపట్నం జిల్లా నుంచి విష్ణుకుమార్ రాజు గారు, గాజువాక నుంచి మంది వెళ్ళింది. కానీ కొన్ని సమీకరణలు ఏవైతే సామాజిక సమీకరణలు ఉంటాయో వాటిలో భాగంగా పెద్దలు గవర్నీయులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి పేరు వచ్చింది టీడీపీ తరఫున. కాబట్టి మనం అంతా కూడా, ఎందుకంటే మనం పార్టీ లైన్ దాటకూడదు. ఎవరైనా సరే మనసులో బాధ ఉన్నా సరే ఖచ్చితంగా మనం ఇక్కడ అత్యధిక మెజార్టీతో విశాఖపట్నం జిల్లాలో గాజువాక అసెంబ్లీలో అత్యధిక మెజార్టీతో ఉమ్మడి అభ్యర్థిని మనంతా గెలిపించుకోవాలని సందర్భంగా కోరుకుంటున్నాను. అందుకు అనుగుణంగా పెద్దలు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు మనకి ఏ బాధ్యత చెప్పినా సరే ఖచ్చితంగా 100% నిబద్ధతతో, నిజాయితీగా పనిచేసి మనం గెలుపుకి కృషి చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ఈసారి ఎమ్మెల్యే గెలిస్తే ఖచ్చితంగా మంత్రి అవుతాడు. గతంలో ఎమ్మెల్యే గెలిస్తారు కాబట్టి మంత్రి అయితే మన గాజువాకలో మనకు అందుబాటులో మన ఉమ్మడి అభ్యర్థి మంత్రి అయితే మనందరికీ ఖచ్చితంగా బాగుంటుంది. మరి ముందుగానే మీ మీద కొన్ని ప్రతిపాదనలు మా వాళ్ళ మండలానికి చాలా కష్టపడ్డారండి. వాళ్ళందరికీ కూడా సముచిత స్థానం ఏదైనా నామినేట్ పోస్టులు వచ్చినప్పుడు ఇప్పించాలని ఇప్పుడే నేను మిమ్మల్ని కోరుతున్నాను. వాళ్ళు మీరు రాకముందు చెప్పమన్నారు. ఎందుకంటే చాలా ఏళ్ళగా 25-30 సంవత్సరాలుగా పార్టీ కోసం బీజేపీలో ఆటుపోట్లకి ఎదుర్కొని అంతా కష్టపడి పనిచేస్తున్నారు. అలాంటి వాళ్ళని మనం గుర్తించాల్సిన బాధ్యత మనపై ఉంది. కాబట్టి బీజేపీ ఖచ్చితంగా కేంద్రంలో మళ్ళీ ప్రధానమంత్రి మోదీ గారే 400 పైగా ఎన్డీఏ కూటమి వస్తుంది. మరి రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఖచ్చితంగా ఈ 3 ఉమ్మడి పార్టీలు ఖచ్చితంగా అధికారంలోకి వస్తాయి. కాబట్టి మనకి మంచి రోజులు వస్తాయి. చూస్తున్నాం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరి వారి యొక్క నిరంకుశ పాలన. దానికి చిన్న ఉదాహరణ, గౌరవ ఎమ్మెల్యే గారు మన పల్లా శ్రీనివాసరావు గారు ఆయన ఒక ఇల్లు కట్టుకుంటుంటే రాత్రి దౌర్జన్యంగా కూల్చేశారు. ఆయన వైసీపీలో జాయిన్ అవ్వలేదని. అంత దుర్మార్గ పాలన, అంతా